పరీక్షలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. సూర్యాపేట జిల్లాలో మనం ప్రస్తుతం ఉన్నాము. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ గారు ఇప్పటికే సెంటర్లు కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. అసలు జిల్లా వ్యాప్తంగా ఎన్ని సెంటర్లు ఉండడం జరిగింది, ఎట్లా ఏర్పాటు చేయడం జరిగిందో వారి మాట తెలుస్తుంది. సార్ నమస్తే సార్, ఎట్లా ముందుకెళ్తున్నారు, ఎన్ని సెంటర్లు ఉన్నాయి? సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమైనాయి. మార్నింగ్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ రోజు మొదలుకొని మనకు ఎగ్జామినేషన్ ఉంది. ప్రతి దగ్గర కూడా ఎస్ఐ లెవెల్ ఆఫీసర్స్ తోటి పెట్రోలింగ్లో మనం స్టాటిక్ బందోబస్తు పెట్టుకుంటూ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెంటర్ చుట్టూ 144 సెక్షన్ అమల్లో ఉంచుతూ, అదేవిధంగా ఎక్కడ జిరాక్స్ సెంటర్లు కానీ స్టేషనరీ అదర్ మెటీరియల్ ప్రింటింగ్ రిలేటెడ్ ఉండేవి ఏవైతే ఉంటాయో వాటిని మనం ఈ సందర్భంగా వాటి మీద నిబంధనలు పెట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇదే కాకుండా విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్ సెంటర్స్కి వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎలాంటి ట్రాఫిక్ అంతరాలు లేకుండా వాళ్ళకు కూడా మన ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో ఉండేటట్టు చూసుకోవడం జరుగుతుంది. అండ్ 2-3 సెంటర్లకు ఒక ప్రత్యేకమైన పెట్రోలింగ్ టీం పెట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు సూర్యాపేట జిల్లా కేంద్రంలో కూడా మనకు దాదాపుగా 12 సెంటర్లు ఉండడం జరిగింది. ఈ 60 ఫీట్ రోడ్లోనే 5 సెంటర్లు ఉన్నాయి. సో ఈ వేలాది మందిగా విద్యార్థులు హాజరవుతున్నారు. వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనం లా అండ్ ఆర్డర్ వ్యూలో, సెక్యూరిటీ వ్యూలో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ ముందుగాల మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, విద్యార్థులకు కానీ విద్యార్థి తల్లిదండ్రులకు కానీ వాళ్ళకు ధైర్యం నింపండి. సంవత్సరం పాటు కష్టపడి చదువుకున్నారు, వాళ్ళు కాన్ఫిడెన్స్గా ఎగ్జామ్కి అటెండ్ అయ్యేటట్టు చూడండి. అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్లో ఉన్నటువంటి సిబ్బంది కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఎవరైనా ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళలో భరోసా ఇస్తూ వాళ్ళు ఫ్రీగా ఫెయిర్గా ఎగ్జామ్స్ రాసేటట్టు చూడమని చెప్తాం. ముఖ్యంగా చెప్పండి, గతంలో సూర్యాపేట జిల్లాలో మాస్ కాపింగ్ జోరుగా నడుస్తుంది. మీరు వచ్చిన తర్వాత దాన్ని కళ్ళెమేశారు. ఎట్లా ముందు పిల్లలకి ఏం చెప్తున్నారు, పోలీసు అధికారులకు ఏం చెప్తున్నారు? ఎక్కడైనా మనం ఎగ్జామినేషన్ అనేది విద్యార్థిలో ఉన్న ప్రతిభ ఏముందో వెలికి తీయడానికి పెట్టే పరీక్ష. ఇది అంతిమ పరీక్ష కాదు. ఇది మనం సంవత్సరం పాటు చదువుకున్నటువంటి ఎంతవరకు జ్ఞానం వచ్చింది, దీనికి కాపీయింగ్ ఇలాంటివి చేస్తే కఠినమైనటువంటి నిబంధనలు ఉంటాయి, క్రిమినల్ కేసులు కూడా నమోదవుతాయి. కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్లకుండా మనం ముందస్తుగానే విద్యార్థులను అవేర్ చేస్తున్నాం. కాబట్టి మనం అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుంది. ఓకే, మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ గారు మాత్రం ఇప్పటికే సెంటర్లను తనిఖీ చేయడం జరిగింది. జిల్లాలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మాత్రము కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకు ఒకటే చెప్తున్నారు, మీరు ధైర్యపడొద్దండి, ఎగ్జామ్స్ సరిగ్గా రాసుకోమని చెప్తున్నారు. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.